2025లో భాగంగా సీఎస్కేతో మార్చి 30న జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్లో 2 పరాజయాల తర్వాత రాయల్స్ సాధించిన తొలి విజయం ఇది. సారథిగా రియాన్ పరాగ్కు కూడా ఇదే తొలి గెలుపు. కెప్టెన్గా తొలి మ్యాచ్ గెలిచిన ఆనందం రియాన్కు ఎంతో సేపు నిలబడలేదు. జట్టు స్లో ఓవర్ రేట్కు బాధ్యుడిని చేస్తూ రియాన్కు 12 లక్షల జరిమానా విధించారు. ఈ సీజన్లో రాయల్స్కు ఇది తొలి స్లో ఓవర్ రేటు తప్పిదం. స్లో ఓవర్ రేట్ నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయలేకపోవడం. ఐపీఎల్ ప్రవర్తన నియమావళిలోని ఆర్టికల్ 2.22ని ఉల్లంఘన కిందికి వస్తుంది. గత సీజన్ వరకు ఓ సీజన్లో ఓ జట్టు 3 స్లో ఓవర్ రేటు తప్పిదం చేస్తే కెప్టెన్పై ఓ మ్యాచ్ నిషేధం విధించేవారు. అయితే ఈ రూల్ను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ సీజన్లో రద్దు చేసింది. కెప్టెన్లపై నిషేధాన్ని ఎత్తివేసి కేవలం జరిమానాతో సరిపెట్టింది.